ఇప్పుడు ఈ ఎరుపు ఎక్కడది అని అడిగారు వినాయకుడికి. ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని చెప్పినా ఆయన తెల్లగా ఉన్నాడని చెప్తాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని, చంద్రుళ్ళ తెల్లగా ఉంటాడు అని. మరి కపిలో ఎర్రటి రంగున్నవాడు అని ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంటే, ఆయన ఒక మహారణ్యంలో గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఆ గజముఖుడితో పోరాడి ఆయన్ని సంహరించినప్పుడు నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడి యొక్క రక్తంతో ఎలా తడిశారో అలా ఆయన కూడా నిత్తుటితో తడిశారు. ఆ నిత్తుటితో తడిసినప్పుడు తెలుపు మీద వచ్చి పడ్డ ఎరుపు వల్ల ఏర్పడినటువంటి మందమైన ఎరుపు రంగుతో ప్రకాశించినటువంటి స్వరూపం కపిలహ. లోకం కోసం అటువంటి కాంతి పొందినవాడు కాదు. ఆ కపిల రూపం లోకానికో ధర్మాన్ని నేర్పింది. ఏమిటో తెలుసా అండి, ఈశ్వరుడికి కర్మయందు దోషమేమి ఉండదు. ఆయన లోకం కోసం ఒక కర్మ చేస్తాడు తప్ప పాంచభౌతిక శరీరంతో వచ్చి కర్మ అనుభవించడానికి వచ్చి పుణ్యపాపములు అనేటటువంటి కట్టుబాటుకి లొంగి చేసేవాడు కాదు. అయినా ఆయన తండ్రి గారిలాగే మర్యాదస్తుడు, పరమశివుడిలాగా.